యా పట్టభద్రులు పట్టం కట్టేది ఎవరికి ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది అట. అబ్బో బాగానే మంది ఉన్నారు ఈసారి. 12 మందో 13 మందో విత్డ్రా చేసుకోంగా. సో ప్రధాన పోటీ నలుగురు మధ్య ప్రచారంలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో 2వ స్థానం. బీజేపీ నుంచి గుజ్జల, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, పట్టు నిలుపుకునేందుకు కారు పార్టీ, బోని కొట్టేందుకు కమలం పార్టీ స్కెచ్, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ పోటీ. ఎంపీ ఎన్నికల అనంతరం మరో రసవత్తరమైనటువంటి ఎన్నిక. గతంలో 2 సార్లు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి దిగిన తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచింది. అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచే మల్లన్న ఈ సెగ్మెంట్లో తనదైనటువంటి రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తన ఆస్తులను ప్రభుత్వానికి దారదత్తం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలిచిన మల్లన్న 1.49 లక్షల ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయితే గత ప్రభుత్వ వైఫల్యం ప్రశ్నించడం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన నిలబడడం, తన మాటలతో మల్లన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కాగలిగారు. సో రేసులో అతనేమో ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, నిరుద్యోగుల యువతకు తనకు అండగా నిలుస్తారనే ధీమాతో గెలుపుపై మల్లన్న విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎలాగైతే నిరుద్యోగుల తరపున పోరాటం చేసినని, తాను గెలిచాక కూడా నిరుద్యోగుల గొంతుగా ఉంటానని చెబుతూ యువతను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉండడంతో ఈసారి మల్లన్న గెలుపు రేసులో ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కారు కమలం మధ్యలో ఉద్యమకారుడు అంటూ చూస్తాను. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఈ స్థానం నుంచి గెలిచి బోని కొట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యపై పోరాడుతున్న ఉద్యమకారుడు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ సైతం పరిధిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఈయన ఇండిపెండెంట్ పోటీ ఇస్తున్నారు కాబట్టి అశోక్ సార్కి అంత నిర్మాణం లేదు, ఏది లేదు. అక్కడ బక్కా జెర్సన్ కూడా అందరూ విస్మరిస్తూ ఉన్నారు. అయితే ప్రధానమైన పోటీ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంత బక్కా జెర్సన్ కూడా కొంత పుంజుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ అనాలిసిస్లో చాలా వరకు జియో 46 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా ఈరోజు వ్యతిరేకంగా పోస్టులు పెడతాను. మేము వాస్తవంగా ఎందుకంటే గతంలో చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తాను. సో ఆడ గ్రౌండ్ మీరు అనుకున్నట్టు లేదు, ఆడ గ్రౌండ్ వెరైటీగా కనబడుతూ ఉంది. కొంత కాంగ్రెస్ బెల్ట్లు ఏవైతే ఉన్నాయో నల్గొండ కానీ ఖమ్మం కానీ కాంగ్రెస్ కంచుకోటలు, ఒకవేళ వరంగల్ స్థానం కూడా కొంత కాంగ్రెస్కు బాగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్కోపే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసిన సానుభూతి కనబడుతూ ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా మెండుగా ఉన్నాయి. సో సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ కానీ వ్యతిరేకమైన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన గెలుపును ఆపేంత పెద్ద ఎత్తున అయితే ప్రభావం అయితే చూపించిన విషయం గుర్తుపెట్టుకోండి. వాస్తవం అది, ఎందుకంటే మేము గ్రౌండ్లో ఉన్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా మాకు మొన్న కూడా పెట్టినప్పుడు కూడా అదే కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, క్లియర్గా అదే నడుస్తూ ఉంది. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ కొత్త ఇంట్రెస్టింగ్ అన్న, కూల్ డ్రింక్స్ తో హెయిర్ లాస్ రోజు తాగడం వల్ల జుట్టు రాలుతుందంట నిపుణులు అంట, తాగకండి జాగ్రత్త. యా నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. 13 సీట్లు పక్కా అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఢిల్లీలో ఘోర ప్రమాదం, అదేవిధంగా ఢిల్లీలో కుస్తీ గలీలో దోస్తీ అట. ఏందో ఇది అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడన్నా వారణాసిలో మోడీ నామినేషన్ వరుసగా 3వసారి ఇక్కడి నుంచి పోటీ. రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాలు అందిస్తా ప్రతిపాదకులు ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శర్మ. కలెక్టర్ కార్యాలయంలో వెళ్ళిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, యూపీ సీఎం యోగి. అంతకుముందు గంగానదిలో మోడీ పుణ్యస్నానం, గంగా సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. ఎన్నికలు ముగిశాక ఎంఎం రిగ్గింగ్, 150కి పైగా దొంగ ఓట్లు వేయించారు. రియాసత్ నగర్లో బూత్ 40లో ఈ ఘటన అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈనాడు. ఇదిగో అధిక సాంద్రతతో అత్యధిక దిగుబడితో బాగానే అడ్డిచ్చారు. ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి, అత్యంత ముఖ్యమైన ఆరోగ్య విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్తాను. వాస్తవం కూడా ఉపాధి అదేవిధంగా ఫుడ్ 2 విషయాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాస్తవంగా ఆరోగ్యం అదేవిధంగా ఉపాధి 2 అంశాలు ఈ దేశంలో చాలా ప్రభావితం చేసే అంశాలు కనబడతాను. వీటి మీదే మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు వాస్తవం చెప్పాలంటే. 9 నుంచి 13 స్థానాలు గెలుస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.